హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు మన వీడియో అయితే బిస్కెట్స్ అండి. మూన్ బిస్కెట్స్ చాలా చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే అయిపోతాయన్నమాట. మూడే 3 వస్తువులతో మనం ఈ బిస్కెట్లని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓవెన్ కూడా అవసరం లేదండి. స్టవ్ పైన చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. బేకరీలో దొరికే బిస్కెట్స్‌ని ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారండి, ఎందుకు ఇదంతాను ఒక 200, 100 ఇస్తే వచ్చేస్తాయి కదా బిస్కెట్స్ అని అనుకుంటారు. అలా కాదండి. మన చేతులతో మనం పెడితే ఆనందం వేరే ఉంటుందనమాట. నెక్స్ట్ బేకరీ నుంచి మనం డబ్బులైతే పెట్టేస్తాం గానీ, హెల్తీగా అంటే ఆరోగ్యాన్నయితే కొనలేము కదా! వాళ్ళక్కడ నిల్వ ఉండడానికని చెప్పేసి అంటే సంవత్సరాలు, సంవత్సరాలు, నెలలు, నెలలు నిలవ ఉండడానికని చెప్పి దానిలో ప్రిజర్వేటివ్స్ అవి వేస్తూ ఉంటారు. సో, మనం ఇంట్లో అయితే గనక అలా చెయ్యం కదా! సో, ఎప్పటికప్పుడు చేసుకొని తింటాం గనక సో, ఎన్ని తిన్నా పర్లేదు. ఎలా తిన్నా పర్లేదు. ఇంకా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. నేనైతే ఇప్పుడు ప్రెజెంటు మైదా పిండి, చీనీ, ఇంకా ఘీ ఈ 3 వస్తువులతోని ఇంట్లోనే చేసి చూపిస్తాను. అదిగోండి ఓవెన్ కూడా అవసరం లేదు. అందరూ చేసుకోవచ్చు. ఓకే అండి. మన వీడియోని చూస్తూ ఉండండి. మన ఛానల్‌ని కూడా చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఓకే అండి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మీరు ఎందులో కలపాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని దానిపైన ఇలా జల్లెడ పెట్టుకొని పిండినైతే జల్లించుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను. నేను ఇదే రెసిపీని గోధుమ పిండితో కూడా చేశానండి ఫస్ట్. చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ఇలా కూడా చేద్దాము అని చెప్పేసి చేశాననమాట. అంటే బయట వాళ్ళకి నేను బిజినెస్‌లా ఇంట్లో చిన్నగా చేస్తూ ఉంటాను. కేక్స్, కుకీస్ ఇలాంటివన్నీ గూడా. బయట వాళ్ళకి ఇవ్వడానికని చెప్పి నేనింకా మైదా పిండితో చేసి చూపించాను. ఓకే అండి. ఇక్కడైతే 2 కప్పుల మైదా పిండిని వేసి జల్లించుకున్న తర్వాత 1 కప్పు చీనీ అయితే వేశాను. అదిగోండి చీనీ ఇంకొంచెం పలుకులు పలుకులుగా ఉండిపోయింది. అలాంటివన్నీ ఉండకూడదని చెప్పి ఈ చీనీని, పిండిని జల్లించుకోవాలనమాట. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటాయి. అది అయిపోయిన తర్వాత జల్లించుకున్న తర్వాత ఇగోండి నెయ్యిని కూడా కొలుస్తున్నాను. సేమ్ మనం చీనీ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇది హోమ్‌మేడ్ ఘీ అండి. ఇంట్లోనే చేసుకుంటాననమాట ఈ నెయ్యిని కూడా. బయట నుండి తెచ్చే పనే లేదు. ఇంకా అలాంటి వాళ్ళైతే ఇంకా హ్యాపీ. అంటే దానిలో కూడా ఇంకేమి కలిపి ఉండవు గదా! ఇంట్లో చేసుకుంటే. ఇగోండి ఈ పిండిలో 2 కప్పుల పిండికి 1 కప్పు చీనీ వేశాను. అలాగే 1 కప్పు నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యంతా ఒకేసారి వేయకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి స్ట్రెక్చర్ అనేది వస్తుందనమాట. మీరిక్కడ పిండిని చూస్తున్నట్లయితే గనక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుందండి. అందుకనే నేను క్లియర్‌గా చెప్పడం కోసమని ఇంత లెంతీగా పెట్టాననమాట వీడియోని. చెప్తే ఒక 3 మినిట్స్‌లో గూడా అయిపోతుందండి. కానీ అందరికీ అర్థం కావాలని చెప్పేసి నేనిలా చేస్తున్నాను. అంటే క్లియర్‌గా చెప్పడం కోసమని నేనిలా స్లోగా వీడియో పెట్టి మీకు చూపిస్తున్నాననమాట. నెయ్యిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మన చేతులతో పిండిని రబ్ చేసినట్లు చేయాలి. అంటే పిండికి నెయ్యనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి నెయ్యిని, పిండి. అందుకని ఇలా రబ్ చేస్తూ చేతులతో రబ్ చేస్తూ మనం కలుపుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటుంటే మనకి ఎంత సరిపోతుంది, ఏంటి అనేది తెలుస్తుందనమాట. కానీ కరెక్ట్‌గా అయితే సేమ్ అంతే అండి. కొలతలైతే మారవనమాట. మనం ఎంత స్లోగా వేసినా ఇదంత స్లోగా ఎందుకు వేయాలి, కలపాలి అని అనుకోవచ్చు మీరు. ఒకేసారి నెయ్యిని వేసేస్తే సరిపోద్ది కదా అని. కానీ ఒక్కొక్కసారి అంటే మన చేతి వేడిని బట్టి కూడా ఒక్కొక్కసారి అది పిండనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కలిపే కొద్దీ కూడా. అందుకని చూసుకుంటూ కలుపుకోండి. 1, 2 స్పూన్లు ఎక్కువైపోవచ్చు కూడా. ఓకేనా అండి? చెప్పింది అర్థమైందనుకుంటాను. అందుకని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇగోండి మంచిగా స్మూత్‌లాగా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇంకా ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ మూత పెట్టేసి మనం ఈలోగా గిన్నెలవి రెడీ చేసుకుంటే సరిపోతుందండి. అవి ప్లేట్లు మనం ఎందులో అయితే బేక్ చేస్తామో దాన్ని స్టవ్ పైన పెట్టుకొని, నెక్స్ట్ దాని పైన అదే కుకీస్‌ని ఎందులో అయితే పెడతామో
ఆ ప్లేట్‌ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇదిగోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని లేదా ఒక బేసన్ ఏదో ఒకటి మీరు ఎందులో చేసుకోగలుగుతారో అందులో చేసుకొని, ఉప్పు వేసుకొని దానిపైన స్టాండ్ పెట్టి మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. కేక్‌ని ఎలా ప్రీహీట్ చేస్తామో అలా అనమాట. ప్రీహీట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఓవెన్‌లా ఉంటుందనమాట. లోపలంతా కూడా స్టీమ్ అయ్యి బావుంటుంది. కుకీస్ అనేవి బాగా బేక్ అవుతాయి. అవి అక్కడ అవుతూ ఉంటాయి. ఈలోగా మనం మీరు చూసారు కదా! ఫస్టు ప్లేట్‌కుని ఇంకా కేక్ టిన్‌కి రెండింటికి కూడా నెయ్యి రాసి పక్కన పెట్టేసాను. అవి కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా మనం కుకీస్ చేసుకొని దానిపైన పెట్టుకోవడానికనమాట. వాటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి వీడియోలో. మీరు నేను చెప్పేది వినడం కంటే కూడా చూసేది అంటే చూస్తుంటే మీకింకా ఎక్కువగా అర్థమవుతుందనమాట. నేను చెప్పిన దానికంటే వీడియో చూస్తేనే అర్థమవుద్ది మీకు. ఇలా స్క్వేర్ టైప్‌లో మనం 4 వైపులు కూడా మంచిగా ఉండేటట్లు చూసుకొని, చేత్తోనే సరిపోతుందండి. అలా స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. స్మూత్‌గా ఉంటుంది పిండి. అందుకని మనం ఎలా చేసుకున్నా అయిపోతుందనమాట. సో, ఇక్కడ మధ్యలో ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని బిస్కెట్స్ లాగా మనం ఏ షేప్‌లో చేసుకుంటున్నాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. మీరు ఈ మూన్ షేప్‌లోనే కాదండి, ఇంకా మీరు మీ దగ్గర షేప్స్ ఉన్నాయనుకోండి, అంటే హార్ట్ షేపు, నెక్స్ట్ స్టార్ షేపు, రౌండ్ షేపు మీకేది నచ్చితే అది చేసుకోవచ్చనమాట. కానీ మూన్ బిస్కెట్స్ అంటే ఇదే షేప్ ఉంటుంది కదా! చాలా బావుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడ్డానికి కూడా బావుంటాయి. అందుకని ఇలా ఈ ఈ షేప్ రావడం కోసమని ఇగోండి నేనైతే ఇలా ఒక కప్పుని తీసుకున్నాను. చిన్న కప్పు. మీరు ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ తీసుకోవచ్చు. రెండింటితో గూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఒకదానితో రాలేదని చెప్పి మళ్ళీ దాంతోనే చేస్తున్నాను. మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇవే షేప్‌ని పెద్దగా చేసుకోవచ్చు. ఇదే షేప్‌ని చిన్నగా చేసుకోవచ్చు. ఏంటంటే మనం మూతుంటది కదా! పిల్లలు టానిక్ తాగుతారు. దానిపైన కప్పులిస్తారు కదా! ఎంఎల్ కప్పులు దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అవి చిన్నగొస్తాయి. అందుకని ఇలా వీటిలతో చేస్తున్నాను. ఇగోండి ఒక్కొక్కటి అయిపోతుంటే ప్లేట్ నిండిపోతుంటే ఒక్కొక్క దాంట్లో పెట్టేసాను. ఒకవైపు ప్లేట్ పెట్టాను. ఇంకోవైపు కేక్ టిన్‌లో పెట్టాను. కానీ మీరు బటర్ పేపర్ అనేది వెయ్యాలండి. బటర్ పేపర్ వేస్తేనే మనకి కలర్ అనేది బాగా వస్తుంది. మీరిక్కడ చూస్తే గనుక మీకు తెలుస్తుంది. అంటే స్టీల్ దాంట్లో పెట్టి నేను బటర్ పేపర్ కూడా వేయలేదు. అందుకని కలర్ చూసారా ఎలా వచ్చింది? నెక్స్ట్ ఇటువైపు చూపిస్తాను మీకు. ఇది ఇంకొంచెం ఉంది. ఇది అయిన తర్వాత కూడా సేమ్ అదే కలర్‌లో ఉందండి. వైట్ కలర్‌లోనే ఉంది. చూపిస్తాను తర్వాత అది బేక్ అయిన తర్వాత. అంటే కింద మనం బటర్ పేపర్ వేయాలి. నెక్స్ట్ అల్యూమినియం ఆహ్, కేక్ టిన్ అదే కేక్ టిన్ లేదంటే స్క్వేర్ టిన్‌లో ఇలాంటివి ఉంటాయి కదా! వాటిలో అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అవైతే అయిపోయాయి 2 టైమ్స్ అదే షేపు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొక షేప్ చేస్తున్నాననమాట. రౌండ్ షేప్‌లో చేస్తున్నాను. ఇగోండి పెద్దగా వచ్చేటట్లు. ఇక్కడ నేను 3 షేప్స్ చేశానండి. చిన్నగా, రౌండ్‌గా అండ్ అలాగా. ఇక్కడ మనము షేపులతోనే పని లేదు. ఇదిగోండి ఇవి చూసారా ఎలా ఉన్నాయి? వైట్‌గే ఉన్నాయి కదా! కుక్ అయిపోయాయి మంచిగా. కానీ వైట్‌గా ఉన్నాయన్నమాట. అలా ఉంటుంది. మనం పెట్టే ఆహ్, బేక్ చేసే విధానం బట్టి అవి ఉంటాయన్నమాట. ఇంకా ఆ పెద్దవి చూసారు కదా! ఫస్ట్ చేశాను. అవి కూడా బేక్ చేయడానికని పెట్టేశాను. నెక్స్ట్ ఇవి చిన్నగా చేస్తున్నాను. అంటే మనం చేతులతో కూడా చేసుకోవచ్చు. షేప్స్ ఏమీ అవసరం లేదు. చేయిలతో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి చిన్నగా అలా ప్రెస్ చేసి ఒక రౌండ్ బాల్ చేసి దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే చాలన్నమాట. ఇలా చిన్నగా కుకీస్ వచ్చేస్తాయి. మనము చూడండి దొరుకుతుంటాయి కదా! షాపుల్లో చిన్న బిస్కెట్స్ వైట్ కలర్‌లో బటర్ బిస్కెట్స్ అంటుంటారు. ఘీ బిస్కెట్స్, బటర్ బిస్కెట్స్ అవే అన్నమాట ఇవి. ఆ షేప్‌లో చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఉంది ఒకటి అవుతుంది. ఇంక ఇక్కడ మీకు ఇరిపి చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి. అలా అని మెత్తగా ఉండవండి. అంటే మనం తింటుంటే నోట్లో అలా కరిగిపోతాయన్నమాట. అంత బావుంటాయి. మీరు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటాయి. ఓకే అండి. ఎవరికైనా కావాలంటే గోధుమ పిండితో కూడా కావాలని మీరు
అదే కామెంట్ చేస్తే గనుక నేను మళ్ళీ గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను. ఇవి ఇప్పుడు కాదండి, 1 ఇయర్ బ్యాక్ చేశాననమాట ఈ కుకీస్‌ని. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నేనైతే ఇలా తీస్తూనే ఉంటాను వీడియోస్‌ని. కానీ పెట్టడానికి నాకు టైం సరిపోదు. అందుకని చెప్పి అన్ని వీడియోలు కూడా ఇలా ఉంటుంటాయన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటానని. ఈ వీడియో కూడా ఎడిట్ చేసి 2, 3 మంత్స్ అయిపోయింది. కానీ దీనికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకా ఇవైతే మాడిపోయాయన్నమాట. పిల్లలతో అలా మాట్లాడుతూ వాళ్ళకి అవిస్తూ ఇవైతే టైం ఎక్కువైపోయి మాడిపోయాయి. ఓకే అండి. ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే అండి. వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో అడగొచ్చండి. నేను సమాధానం ఇస్తాను. ఓకే అండి. లైక్ చేయండి.